అందరికీ. ఈరోజు వచ్చేసి మా ఆంటీ ఈరోజు మా ఇంటికి వచ్చిందనమాట గెస్ట్గా. మా ఆంటీ బ్లైండ్ అనమాట. ఆంటీ నీ పేరు ఏం పేరు ఆంటీ? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. లక్ష్మమ్మ ఆంటీ అనే మేము అంటాము. చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా చూసుకుంది ఆంటీ. ఇక్కడ వచ్చేసి మా అమ్మ అనమాట. మా అమ్మ ఫస్ట్ టైం మాకు ఈ వీడియోలో కనపడుతుంది. మా అమ్మ ఫ్రెండ్ మా ఆంటీ అనమాట. ఆంటీ ఇప్పుడు మనకి ఒకటి అంటే ఏమంటారు శనగబాల పాయసం అనమాట. పాయసం చేసి చూపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది బ్లైండ్స్ వంట ఎలా చేస్తారు, వాళ్ళకి ఎలా చేసేకొచ్చు, అసలు వాళ్ళు చేస్తారా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈరోజు నేను మీకు మా ఆంటీతోనే పాయసం చేసి ఎలా చేస్తుంది అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా వీడియో? ఓకే ఆంటీ, స్టార్ట్ చేయి. ఫస్ట్ బెల్లం చూడుతుంది అనమాట. ఉండు ఆంటీ. ఓకే ఓకే, ఇట్లా చూడాలా. ఫస్ట్ మా అమ్మ వచ్చేసి ఆంటీ అమ్మ అంటాను నేను కూడా ఆంటీని. బెల్లం చూడుతుంది. నాకైతే ఇక్కడ ఒక గ్లాసు శనగబాలు ఇచ్చిందనమాట. ఇవి కొంచెం 1.5 గ్లాసా. ఇవి బాగా కడిగి నానబెట్టి పొమ్మ అని నాకు ఇచ్చింది. ఇప్పుడు ఈ కుక్కర్లో 2-3 విజిల్ పెట్టమనింది. పెట్టేసుకొని తీసుకొస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి బెల్లం చూడతాను చూడండి. ఇప్పుడు మా ఆంటీ వచ్చేసి కందిబ్యాలు కడుగుతుంది. సారీ, శనగబాలు. నాకు కూడా వంట అంటే పాయసం ఎప్పుడు రాదనమాట. ఎప్పుడు చెడగొడతానమాట. శనగబాల పాయసం నేను చేయలేదు ఎప్పుడు. అంటే 2-3 సార్లు కడిగినావా? ఓకే ఓకే. చూడు బాగా కింద పడుకోండి, ఎంత బాగా తీస్తాను కదా మా ఆంటీ. మంచినీళ్ళు పోయలే ఇప్పుడు. ఒక్క నిమిషం. మా ఆంటీ వచ్చేసి ఇప్పుడు శనగబాలలోకి కడిగింది కదా, కొన్ని వాటర్ ఏమో సరిపడాన్ని పోసింది. అంతేనా అంటే ఇవి ఇప్పుడు కుక్కర్ పెట్టాలా? మూత పెడతావా? బెల్లమా దాంట్లో నా కారం ఉంది దంచేకి. తుడుస్తావా బట్టినా? బట్టది తుడుచుమైంది. ఉండు ఇప్పుడు ఉండండి. పెడుతుంది స్టవ్ పైన. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ తీసుకొచ్చి చూడండి స్టవ్ మీద పెట్టింది. ఆడే ఉండడానికి అది రెగ్యులేటర్ ఆన్లో ఉందా? ఊర్లో ఉంది. ఆన్లో ఉండదు. మా అమ్మ కూడా బెండకాయ సాంబార్ బాగా చేస్తుంది. ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం అమ్మని. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే ఇవి సగ్గు బియ్యమా? సగ్గు బియ్యం. ఓకే ఓకే, సగ్గు బియ్యం. ఇవి ఎన్ని తీసుకున్నావు? ఒక హాఫ్ గ్లాస్. ఇప్పుడు సగ్గు బియ్యం తీసుకోండి మా ఆంటీ. ఇవి పాయసం లేక ఇవి కడుగుతావా? కడగల. ఓకే, కడుగు. 2 సార్లు కడగల ఇవి. నీట్గా చూడండి మా ఆంటీ ఎంత బాగా కడుగుతుందో. అసలు మనము కళ్ళు ఉండి వంట చేయడం అంటే అది వేరు. కానీ కళ్ళు కనపడకుండా కూడా వంట చేస్తున్నారంటే రియల్లీ గ్రేటే కదా. చాలామందికి డౌట్స్ ఉంటాయి, అంటే వీళ్ళు వంట చేస్తారా లేదా అని. నేనైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వంటలు, పప్పు కానీ అన్ని కూరలు, చికెన్ కానీ అన్ని బాగా చేసింది. మా అమ్మ చేతి వంటనే నేను కూడా తిని పెరిగినాను. చాలా వాటర్ వేలా? చేస్తా. ఇప్పుడు ఇవి సగ్గుబియ్యం నానేసిందండి ఇప్పుడు మా ఆంటీ. ఓకే, ఏంటి అండి? అదే అది సన్నది కదా కుక్కర్, దాంట్లో సరిగా ఉడకదు అనమాట. అందుకు డేక్షా ఇస్తే పాయసం బాగా వస్తుందా? ఇక్కడ మా అమ్మ వచ్చి రోలు కడుగుతుంది చూడండి. ఏం కాలే మాడబెట్టు. ఇప్పుడు మా ఆంటీ వచ్చేసి విజిల్ వచ్చింది ఫస్ట్. ఏదో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఇమ్మనింది నాకు ఒక బాటిల్ నిండా. ఈ బాటిల్ నిండా వాటర్ ఇచ్చాను అమ్మకి. ఇవి ఎందుకు ఆంటీ? ఈ వాటర్ ఎందుకు నువ్వు అడిగావు? ఎసురు కాంచి సబ్బియ్యం వేసి ఉడికిన తర్వాత సేవేలు, గోడంబి, ద్రాక్ష నూనెలో నెయ్యిలో వేయించుకొని అది ఎసురు అంతా ఉడికిన తర్వాత
ఈ శనగబ్యాళ్ళు వేసేసి దీంట్లోకి అది బాగా ఉడికిన తర్వాత రెండుసేపు బెల్లం వేసి కలిపెట్టేసి రోజు అట్లే సిమ్లో పెట్టేసి బాగా చిక్కేది వస్తుంది. పాలు వద్దు, పాలు నేను అంత బాగా చేస్తానండి. పాలు పోసినప్పుడు పాయసం విరిగిపోతుంది. ఎందుకు పాలు వద్దులే. పాలు వద్దా? ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నావా? అది ఉండు ఉండు ఉండు, ఇది 2 విజిల్లో వచ్చినది. ఇప్పుడు రెండోది వచ్చినది విజిల్లో. 3 వచ్చినాయా? చాలా ఇంకా బట్ట పెట్టుకోవచ్చు. ఈయన మెల్లిగా కాలేను. అదే పెట్టు పెట్టు, అది పెట్టు. ఈ స్టవ్ ఇది పెట్టాలా? ఇది ఎసురు కాగలదా? ఇప్పుడు మంట పెట్టినాలే పెట్టు. బాగానే గోడంబి ద్రాక్ష టీ గ్లాసు సేమాలి వేయించు. ఇప్పుడు మా ఆంటీ వచ్చేసి సగ్గుబియ్యం వేసిందనమాట. దాంట్లోకి నీళ్ళు ఉడుకుతున్నాయని సగ్గుబియ్యం ఉడకబెడతా ఉంది పాయసానికి. అంతే కదా అండి? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఇది గోడంబి ఇది వేయించాలా? సేమియాలు కూడా వేయించాలా? ఓకే ఓకే, అన్ని వేయించాలా? సేమియాలు ఈ గోడంబి అన్ని వేయించాలా? నీకు ప్రాసెస్ ద్రాక్ష అన్ని నెక్స్ట్ చేసిస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మా ఆంటీ సేమియాలు తీసుకుంటుంది. ఇదా అండి, ఇదో ఇందులో సేమియాలు తీసుకొని చాలా అవి ఫస్ట్ నేతిలో వేయించాలా? నెయ్యి వేసి వేయించమంటావా? నేను ఏం చేస్తాను అక్కడ కొంచెం వేసి దీంట్లోకి వేసి మళ్ళా గోడంబి ద్రాక్ష వేయించు. ఒక్క నిమిషం, ఇవి ఏం చేస్తానికి ఎన్ని తీసుకోవాలి? యాలగూడలు తీసుకొని 4 తీసుకోవాలా? తీసుకునే అవి దంచాలా? లోకల్ ఆడ ఉందండి మన ఇంట్లో చిన్నూరు. ఏంటంటే దంచితే పోలీసులు వస్తారా? కింద శబ్దం బాడుకున్నారు కదా, వాళ్ళ శబ్దం ఏది శబ్దం అయినా వస్తారు. అట్లంటావా? మన పాయసం చేసుకొని ఏంటంటే పోలీసులు వస్తారేమో అంటే కింద వాళ్ళనే వాళ్ళు ఏమనుకోలే పాపం, మంచోళ్ళు. వంట చేస్తున్నాం కదా, ఏదో శబ్దం అనుకుంటారు అంతే. వంట రూమ్ లో కదా శబ్దం చేస్తారు. స్టవ్ నీకు కొంచెం మళ్ళీ అది అడుగంటుతుందేమో అని ఆఫ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి సేమియాలు వేసేలా. సేమియాలు బాగా నేతిలో వేయించినాము, ఇందులోకి వేస్తాను. నెక్స్ట్ ఇట్లా ఎంటుతానా? మంట చిన్నగా ఇది నేతిలో వేయించిస్తాలే నీకు మళ్ళీ. లేదులే, ఎవరు ఫోన్ చేసినారు నా చెల్లికి. ఎవరంటే నీకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. వేయించుతున్నా కానీ మీకు రింగ్ కాలేదు లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమండి? అది గోడంబి ద్రాక్ష సేమియాలు వేసాము. ఇప్పుడు గోడంబి ద్రాక్ష అదే నేతిలో వేయించాను. ఇప్పుడు దీంట్లోకి వేసేలా? వేసేయి. శనగపాయలు ఎప్పుడు వేసేది? గంట పట్టు. ఇప్పుడు వేసేసిన యాలకులు తెచ్చినావా? వేసేసా. ఇవి వేయాలా శనగపాయలు వేయాలా? బెల్లం ఎప్పుడు వేసేది? వేయి చెప్తా. ఇప్పుడు వచ్చేసి మా ఆంటీ ఇవి ఉడికిన శనగపాయలని ఇందులో కలపమంటుంది, సేమియాలను సగ్గుబియ్యంలోకి. నేనైతే అన్ని వేసేస్తానా? తినొచ్చు కదా అండి పాయసం. అంటే నేను ఎప్పుడు చేయలేదు. అంటే బాగుంటుంది టేస్ట్ అని. సూపర్ గా ఉంటుంది. బెల్లం ఎప్పుడు వేసేది? బెల్లం ఎంత అయిందిలే, కొంచెం మంట తగ్గించుకో, అడుగుంటుంది. ఉడకల్లా నీళ్ళు మూర వేసుకుంటావు ఏమన్నా? వద్దు. వద్దా? నీళ్ళు వేస్తామండి. నీళ్ళు వద్దు.
చికెన్ లేకుండా గట్టిగా ఎదురుందా నీళ్ళు వేడి చేస్తారు అన్నయ్య లేదు వద్దు వేయద్దు, వద్దా బెల్లం వేస్తే నీళ్ళు అవుతుంది. బెల్లం వేస్తే ఏమో నేనైతే సైడ్ వేయద్దు, నీళ్ళు వేయద్దు. నేనేంలే నువ్వు చేసినేసి చెప్తా, నేనేం చెప్పాను. ఉడికే ఇంకా కావాలంటది ప్రశాంతి. నీళ్ళు ఉన్నాయా? ఉడికినాయా? పేర్లు ఇద్దో ప్లేట్ నీకు ఉడకాలి. ఉడకల్లమ్మా ఇంకా చూడి తీసుకో. చాలా మందికి బ్లైండ్స్ వంట వండుతారా లేదా అని డౌట్ ఉండే. అమ్మ బాగా చేస్తా వంటలు. అమ్మ గోంగూర పప్పు బాగా చేస్తారు, కాఫీ కూడా బాగా పెడుతుంది. ఉడికింది. నీళ్ళు వేయాలా? పక్క పెట్టినా చూడు కొన్ని స్టవ్ మీద పెట్టినా పట్టుకోది, కుక్కర్ పట్టుకో. పట్టుకోట్లే ఉన్నాయా? ఉన్నాయి దాంట్లో, నేను వేస్తుంది. ఎసురు తక్కువ ఉన్నాయి, వేడి చేసి పక్కన అన్ని వేసేలా వేసిన. లేదులేమా వేసినాలే, అన్ని వేసేసిన. అది పెట్టి కుక్కర్ అన్ని వచ్చిందిలే, జంటది అన్నట్లు ఒకసారి లాస్ట్ లో వెళ్ళామా బెల్లము. బెల్లం వేసే కానీ ఇంకా పాలు పోయారు దాంట్లోకి. ఇంకేది పాలు? మామూలు లాస్ట్ లో పాలు కొబ్బరి అన్ని సేవేల దాంట్లో వేసేది, శనివేల దాంట్లో వేయరు. ఏమో నేను ఏమంటే ఇంకా ఉడకల్లా కొద్దిసేపు మూత పెట్టేసి ఏం పొంగలే కలిపెడుతున్నావా? అంతే ఇంకా దీంట్లోకి పాలు వీళ్ళు ఏం అవసరం లేదా? ఏం లేదా? చాలా మంది బ్లైండ్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఒకరు ఉండాలి తోడు అని చాలా మంది అంటుంటారు కదా ఆంటీ. కానీ మీరు మాలాగానే అంతా వంట చేసుకొని మీరు రోజు డ్యూటీలు పోతారు కదా, రోజు వంట చేస్తారు కదా తెల్లారి. మీ అంకులు నా ముందర పొగడాడు. అవునా? కూర బాగుందా అంటే ఏదో ఎట్లా అట్లా ఉంది అడగద్దు అంటావా? మళ్ళీ నీట్ల వాళ్ళు ఎవరికని చెప్పేటప్పుడు కూర బాగా చేస్తుంది, సరేలే కానీ శైలజ ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు చేయి కూరలు, శైలజ వద్దు అంటాడు. అంటాడా? మళ్ళీ మళ్ళీ అదేదో నిన్నే పొగడొచ్చు కదా అంటే అట్లా పొగడు. చెట్టు ఎక్కుతావా ఇట్లా? ఒప్పుకుంటే ఇంకా బాగా సంతోషపడతావు కదా. అదే అయినా ఆంటీ ఇప్పుడు బెల్లం వేసింది అనమాట. బెల్లం బాగా అంతా దంచింది కదా మా అమ్మ. ఇప్పుడు మా ఆంటీకి ఇచ్చింది, మొత్తం అంతా దంచింది. చూపిస్తా ఉండండి ఇప్పుడు దగ్గర పాయసం. అస్సలు నేను చెయ్యి కూడా పెట్టలే మా ఆంటీకి, మా ఆంటీనే వేస్తాను పాయసం. చూడండి అంతా దగ్గర పాయసం అంతా మా ఆంటీ ఎట్లా కలిపి పెడతాను. ఇప్పుడు బెల్లం కరుగుతుంది అనమాట, అడుగంటకుండా తిప్పుతా ఉంది మా ఆంటీ. చూద్దామండి, నాకు కొంచెం వేయవా? సరిపోతుందా అండి బెల్లము? సరిపోతుందా బెల్లము? సరిపోతుందా? ఇప్పుడు చెప్పండి. కొబ్బరి వేస్తా. ఇప్పుడు కొబ్బరి తురుమున్నాను, కొబ్బరి తురుము వేస్తున్నాను. ఏదో చెప్తాను అంటే మాడకుండా చేసినావా? సూపర్ అండి నువ్వు, నిజంగా నాకు కూడా రాదు. నిజంగా నేను కూడా చాలా సార్లు పాయసం చేయాలని ట్రై చేసినాను, కానీ చెడిపోతుంది. మళ్ళా ఇప్పుడు మంచు పెళ్ళాము సేవేలు పాయసం చేసిందే ఇంతలా ఉంటే వచ్చింది సేవేలు. ఏమంటే మంజు వాళ్ళు జనరల్ ఫస్ట్ రోజు పిలుచుకొని పోయి మంజు అన్న జనరల్ ఫస్ట్ రోజు ఆర్డర్ అయిపో
పంపించబోయి అక్క పాయసం తాగాక ఈరోజు అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచిపోయినారా? కప్పులో వేసి ఇచ్చి స్పూన్ ఇచ్చాడా స్పూన్ తీసుకుంటే ఇంతలా ఉంటే వచ్చింది ఏముంటది? సేవేలుంటే వచ్చింది ఏదో మీరు గంటకి ఇష్టం. చాలా మంది అనుకుంటారు బ్లైండ్స్ దగ్గర మాట్లాడాలంటే చాలా మైండ్ ఉండాలి. అసలు వాళ్ళు ఏది చిన్నదైనా కానీ వాళ్ళు కళ్ళు లేకపోయినా కానీ బాగా అబ్జర్వ్ చేసి బాగా మనకి చెప్తారనమాట. మనమన్నా కొంచెం చూసి చూడట్లా పోతాము, అట్లా కాదు కదా అండి. మీరు అన్ని పిన్ను అన్ని అడుగుతారు కదా మొత్తము. బాగుంది మొత్తానికి మంజు వాళ్ళ ఇంట్లో పాయసం బాగుంది. లాస్ట్ లో ఏదో పోయింది బరువు వచ్చిందంటే ఓకే అండి. ఇప్పుడు మా ఆంటీ పాయసం అయితే అడుగంటకుండా బాగా చేసింది. అసలు నేను కూడా సూపర్ ఆంటీ, అసలు బాగా చేసింది. చూడండి కలర్ కూడా బాగుంది. వీడియోలు అందరికి వేసి మీకు కూడా వేసిమంటుంది. కప్పులు చాలా లేవు, కొన్ని ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా ఆంటీ పాయసం నచ్చితే మా ఆంటీకి ఒక లైక్ వేసుకోండి, అందరూ షేర్ చేయండి మా ఆంటీ. ఓకే ఫ్రెండ్స్, మా ఆంటీ వచ్చి శనగబేళ్ళ పాయసం చేసింది. కలర్ కూడా బాగా కనిపిస్తుంది దీంట్లో. చూడండి జీడిపప్పు అన్నీ కిస్మిస్ అన్నీ వేసింది, యాలక బుడ్డలు కొబ్బరి అన్నీ. వాసన కూడా గుమాలిస్తుంది. ఆంటీ పాయసం ఎట్లుంది ఆంటీ? సూపర్ గా ఉంది. అవునా, నువ్వు చేసినావు కదంటే అందుకు బాగుంటుంది. అమ్మా నువ్వు చెప్పమ్మా. బాగుందా? సరిపోయిందే తీపంతా? నిజంగా కనిపించవు కళ్ళు, వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఒకరు మనిషి సపోర్ట్ ఉండాలి అని చాలామంది అంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ వాళ్ళని. మొత్తం మా అమ్మనే మాకు ఏదన్నా వంట చేసి మాకు పెడతా ఉండేదన్నమాట. ఇప్పటికి కూడా మా డాడీకి మా అమ్మనే వంట చేస్తుంది. ఆంటీ కూడా పాయసం చూడండి ఎంత బాగా చేసిందో, ఎంత బాగా కదా ఆంటీ? బాగుంది కదా ఆంటీ? టేస్ట్ సూపర్గా ఉంది నిజంగా అండి. వాళ్ళ ముందర మనము తక్కువే అన్నమాట. కళ్ళు నిజంగా అంటే మనకి కళ్ళు ఉండి కూడా ఒక్కొక్కసారి మనము ఇంట్లో ఉండి కూడా మనం సరిగా వంటలు చేసుకోలేము. కానీ మా ఆంటీ వాళ్ళు డ్యూటీలకు వెళ్ళి, మా అమ్మ కూడా డైలీ డ్యూటీకి పోతుంది, మా ఆంటీ కూడా డ్యూటీకి పోతుంది. వీళ్ళు డ్యూటీలు పోయి ఇంటికి వచ్చి కూడా వంటలు చేసుకొని హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటారనమాట. వీళ్ళ ముందర మనము ఎంత చేసినా తక్కువే అనమాట మనము. నిజంగా అంటే నిజంగా గ్రేట్ ఆంటీ మీరు మాత్రము. ఇప్పుడు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, నేను శనివేళ పర్వాణం చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సేవ్ చేయండి. మా ఛానల్ మీరు మా పాప యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా పాయసం నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే వంటతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మా పాయసం మీకు మీ అందరికి నచ్చినట్లయితే మా ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా ఊపు వాళ్ళకి చూస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, మా ఆంటీ పాయసం చేసింది కదా, మీరంతా సపోర్ట్ చేయండి మా ఆంటీని. ఇక్కడ నుంచి ముందు మా ఆంటీ వాళ్ళతో చాలా వంట వీడియోస్ అయితే నేను చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please subscribe.